హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వంకాయ కాంబినేషన్తో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ వంకాయ చికెన్ కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను, అలానే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలానే ముందుగానే సాల్ట్ వాటర్లో కట్ చేసి పక్కన ఉంచుకున్న ఒక 1/4 కిలో వంకాయలని తీసుకున్నానండి. క్లీన్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ తీసుకున్నాను. నేనైతే నాటుకోడితో చేస్తున్నాను. ఇది నార్మల్ బాయిలర్ చికెన్తో కూడా చేసుకోవచ్చు అండి. అలానే కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం సరిపోతాయి. నేను తీసుకుంటున్నది నాటుకోడి కాబట్టి ముందుగానే ఇలా కుక్కర్లో పెట్టి విజిల్స్ రానిచ్చుకుంటానండి. ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత దీనిలోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటా వేసుకుంటున్నానండి. టమాటాని కూడా మెత్తగా అయ్యే వరకు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు అన్నీ వేసి చేసుకుంటానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా చేసుకున్నానో కూడా వీడియో పెడతాను, చూడండి. ఇలా చుట్టూ ఆయిల్ వచ్చే వరకు వేసుకోవాలండి. నేనైతే ఈ కర్రీ కోసం నాటుకోడిని యూజ్ చేస్తున్నాను కదండి, అందువల్ల ముందుగానే కుక్కర్లో ఉప్పు, పసుపు, కారం వేసి చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఈ కర్రీలో ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న వంకాయలు వేసుకుంటున్నానండి. మనం కనుక బాయిలర్ చికెన్ యూజ్ చేసుకుంటే చికెన్ కొంచెం ఉడికిన తర్వాత వంకాయ వేసుకోవాలండి. వంకాయ అనేది త్వరగా ఉడికిపోతుంది. నేను ఉప్పు, కారం అనేది చికెన్లోనే వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి, అందువల్ల మళ్ళీ వేయలేదు. కానీ నా కర్రీలో కొంచెం కారం తక్కువగా ఉంది, అందుకని కారం వేసుకుంటున్నాను. కర్రీలో ఉప్పు, కారం చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి చెక్ చేసుకుందామండి. ఆయిల్ అనేది ఇలా చుట్టూ వచ్చేసి కొద్దిగా టైట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. చివరగా ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం.